మత్తయి సువార్త 19:14 ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని. చాలండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిది. చాలండి. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువారు సువార్తల్లోనే ఎక్కువ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. జాగ్రత్తగా మీరు గమనించండి. కొద్ది మాటలు మనం వినడానికి ప్రయత్నించేది. మీరు అల్లరి చేస్తే నేను గట్టిగా చెప్పలేను, కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయాలి. పెద్దవారి కోసం చెప్పాడు యేసయ్య, పరిచయాల కోసం చెప్పాడు యేసయ్య, సద్దుకాయల కోసం చెప్పాడు యేసయ్య, శాస్త్రుల కోసం కూడా చెప్పాడు యేసయ్య. మరి సంఘంలో ఉన్న వారి కోసం, అన్ని రకాలుగా ఉన్న వారి కోసం కూడా యేసు చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా చెప్పింది ఎక్కువ సందర్భాలు ఎవరి కోసం అంటే చిన్నపిల్లల కోసం. చిన్నపిల్లల కోసం ఎన్ని మాటలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. చిన్నపిల్లలు చూస్తుంటే మత్తయి సువార్త 19:14 ప్రకారంగా యేసు ఆ చిన్న పిల్లలను అని సంబోధించాడు. మార్కు సువార్త 10:14 ప్రకారంగా కూడా, మార్కు సువార్త 10:14 ప్రకారంగా కూడా అక్కడ అదే వచనంలో 2 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డల వలె పోలి ఉండండి అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మార్కు సువార్త 9:37 ప్రకారంగా మనం చూస్తే ఇట్టి చిన్న బిడ్డల్లో అనే మాట మనం చూస్తాం. అలాగే ఈ చిన్నవారిలో అనే మాట కూడా మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చిన్న పిల్లలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. చిన్న పిల్లల్ని పోలి ఉండాలని, చిన్న పిల్లలలాగా మనస్సు కలిగి ఉండాలని యేసు స్పష్టంగా మనతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే లూకా సువార్తలో కూడా యేసు ప్రభు ఈ మాట చెప్పారు. 18:15 ప్రకారంగా కూడా చదివితే, తమ శిష్యులను అనగా చిన్న బిడ్డలను, తమ శిష్యులను అంటే శిష్యులు అంటే చిన్న పిల్లలని అర్థం. అంటే చిన్న పిల్లల కోసం యేసు ప్రత్యేకంగా కొన్ని మాటలు రాయించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఇదే మనం చూస్తే చిన్న బిడ్డల కోసం యేసు ప్రభు ఎందుకు చెప్పాలి? అసలు చిన్న పిల్లల కోసం గాడ్ అంటే దేవుడు ఎందుకు మాట్లాడాలి? చిన్న పిల్లల కోసమే ఎక్కువగా ఎందుకు ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని అధ్యాయాలు, ఇన్ని వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు ఒక మాటలో చెప్పాలంటే మనము చిన్న పిల్లలు పోలి ఉండాలని చెప్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం చిన్న పిల్లలు పోలి ఉండాలంట. చిన్న పిల్లల వలె ఉండకపోతే మనకి రాజ్యం లేదు. చిన్న పిల్లల వలె ఉండకపోతే ఇప్పుడు మనం పాడుకున్నట్లుగా అక్షయ కిరీటం మనకు లేదు. చిన్న పిల్లల వలె మనం ఉండకపోతే చిన్నపిల్లల యొక్క మనసు, చిన్నపిల్లల యొక్క స్వభావం మనం ధరించుకోకపోతే దేవుని రాజ్యాన్ని మన చేతులారా కోల్పోయే ఆ దుర్భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. అందుకనే మన చిన్న పిల్లల యొక్క ఆ మనసును కలిగి జీవించాలని యేసు ఈ సువార్తలో మనతో మాట్లాడుతున్నాడు. అందుకని చిన్న పిల్లల్లో 4 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను త్వరగా. ప్రైజ్ ఎలా. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? మొదటగా మనం ఆలోచించగలిగితే చిన్నపిల్లలు మనం చూస్తున్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటుంటాయి. ఒకటి, మాట్లాడే విధానం మృదువుగా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. పక్కవారికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారు? మృదువుగా మాట్లాడతారు. వారు మాట్లాడుతున్నప్పుడు మనకి ఇంకా వినాలనిపిస్తుంది, అంతే కదండి. వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకొక 4 మాటలు పలికితే వాళ్ళు అమ్మ నా త అని పలుకుతుంటుంటే ఆ మాటలను బట్టి విన్న వాళ్ళకి ఎంత అంటే నేను అంటాను ఎంత అద్భుతకరంగా వాళ్ళు వినగలుగుతారు. అంటే చిన్నపిల్లలు పలికే మాటలు వాళ్ళ హృదయాన్ని, పెద్దవాళ్ళ హృదయాన్ని, వయసులో ఉన్న వాళ్ళ హృదయాన్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. అంటే నేను అంటాను చిన్న పిల్లల వలె మనము కూడా మృదువుగా మాట్లాడినప్పుడే దేవుడి మన నోటి నుంచి దేవుడు మన యొక్క మాటల్ని దీవించడానికి ఆస్కారం ఉంటుంది. మనము చిన్న పిల్లలాగా మృదువుగా మాట్లాడకపోతే దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ మనం పొందుకోలేదు. అందుకనే చిన్న పిల్లల వలె అన్నాడు అక్కడ. చూసే మార్కు సువార్తలో 10:14 అన్నాడు, చిన్న బిడ్డల వలె, చిన్న
అన్నాడు. అంటే చిన్న బిడ్డల వలె నువ్వు మాట్లాడాలి. చాలా మంది మాట్లాడేటప్పుడు గాయపరుస్తారు. చిన్న పిల్లల్లాగా మనం మాట్లాడాలి. చిన్న బిడ్డల వలె మనం మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి. వయసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొద్దిగా ఘాటుగా మాట్లాడతారు. పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మాటలు మారుస్తూ ఉంటారు. ఇంకా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా వృద్ధాప్యంలోకి వెళ్ళేసరికి ఇంకా పిల్లల కోసం, కుటుంబం కోసం, ఆస్తులు కాపాడు కోసం, ఆస్తులను కాపాడడం కోసం మాటలు మారుస్తూనే ఉంటారు. అంటే మృదువైన మాటలు కనిపించవు అక్కడ. మృదువైన మాటల్లో ఉన్న లక్షణాలు కనిపించవు. కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు ఈ 3 స్థానాల్లాగా ఉండకూడదు. వృద్ధాప్యంలో మాట్లాడినట్టు ఉండకూడదు, వివాహం అయిన తర్వాత మాట్లాడే మాటల్లాగా ఉండకూడదు, యవన కాల వయసులో మార్చే మాటల్లాగా ఉండకూడదట. నీ మాటలు ఎలా ఉండాలంటే చిన్న పిల్లల వలె మృదువైన మాటలు మన నోటి నుండి వచ్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆమేన్. మృదువుగా ఉండాలి నీ మాటలు. మొదటిగా నీ మాటలు ఎవరినైనా గాయపరుస్తున్నాయా? అయితే నీ మాటలో మృదుత్వం లేదు. నీ మాటలు భార్యని కానీ, భర్తని కానీ, పిల్లల్ని కానీ, కుటుంబాన్ని కానీ, రక్త సంబంధాలను కానీ, నీ మాటలను బట్టే నీకు ఆశీర్వాదం ఉంటుంది. నీ మాటను బట్టే నీకు ప్రతిఫలం ఉంటుంది. నీ మాటను బట్టే దేవుడికి ఇవ్వాల్సిన బ్లెస్సింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అందుకనే నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరితో నువ్వు ఎలా మాట్లాడాలంటే మృదువుగా మాట్లాడాలి. చిన్న బిడ్డలాగా మాట్లాడాలి. చిన్న బిడ్డలాగా మాట్లాడాలి. మనం అలా మాట్లాడుతాం, మరి మనం అలా మాట్లాడలేము. ఎందుకంటే మనలో స్వభావం లేదు. ఎందుకంటే మనం ఏదో పెట్టుకుని మాట్లాడతాం, మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడతాం. అందుకనే మనకి తేడా కొట్టేస్తుంది. మన చర్చకు వస్తున్నాం కానీ, మందిరానికి వస్తున్నాం కానీ బ్లెస్సింగ్స్ రావట్లేదు. మన మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడకూడదట. మనసులో ఏదైతే ఉందో అదే బయటికి మాట్లాడాలి. అదే చిన్న పిల్లల వంటి ఆ మృదువైన మాటలు. గట్టిగా నమ్మితే చప్పలు కొడుతూ ప్రభు నామమున హల్లెలూయా. మృదువైన మాటలు. నీ మాటల ద్వారా ఎవరు గాయపరచబడకూడదు. నీ మాటల ద్వారా ఎవరు కూడా గాయానికి గాయపరచబడడానికి అవకాశం ఇవ్వకూడదు. నీ మాటలు మృదువుగా ఉండాలి. నీ మాటలు మృదువుగా ఉండాలి. నీ మాటలు మృదువుగా ఉన్నప్పుడే దేవుని యొక్క దీవెన నీ మీదకి దిగు వస్తుంది. ఒకటి, చిన్నపిల్లల కోసం ఎందుకు యేసు అంత పర్టికులర్గా చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళ మాటలు మృదువుగా ఉంటాయి. మృదువుగా ఉంటాయి. నిజంగా ఆ చిన్నపిల్లలు పిలిచేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ మాటలు వింటుంటే బాధలన్నీ మర్చిపోతాం. కొంతమంది మాట్లాడుతున్నాడు ఇంకా బాధలు ఎక్కువైపోతూ ఉంటుంటాయి. చిన్న పిల్లలకు మీరు మాట్లాడితే ఎదుటి వారి బాధలు మర్చిపోయేటట్లుగా ఉండునుగాక. ఆమేన్ చెప్పరే? అంటే మీరు మాట్లాడరు కదా, అందుకే చెప్పట్లేదు కదా. గట్టిగా చెప్పండి. ఆమేన్ చెప్పండి. మీ పక్క వారికి ఇలా కొట్టి చెప్పండి. చిన్న పిల్లల్లాగా మృదువుగా నువ్వు మాట్లాడే మాటలు మృదువుగా ఉండునుగాక. ఆమేన్. ఉన్నాయి అలాగే మరి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రియ దేవుని సంగమా, ఉంటున్నాయా నీ మాటలు అలాగా మృదువుగా? ఈరోజు నీ మాటలు మృదువుగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే విజయాలు చూస్తావు. అత్తగారింటికి వెళ్ళిన విజయాలు చూస్తావు నీ మాటను బట్టి. లేకపోతే మాంగారింటికే అల్లుడు వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆయనే గెలుస్తాడు. ఎందుకంటే మృదువైన మాట, చిన్న మాట, మృదువైన మాటను బట్టి ఎక్కడున్నా మనం గెలవలసిందే. ఆమేన్. నేనంటే నువ్వు గెలిచేటట్లుగా ఉండాలి. నీ మాటను బట్టి ఎవ్వరూ గాయపరచబడకూడదు. ఇది కుటుంబంలో ఉన్నవారు కూడా గాయపరచబడకూడదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటుంది ఏమిటంటే నీ మాటలు మృదువుగా ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం. చిన్న పిల్లల వలె దేవుని రాజ్యంలో ఉండాలంటే నీ మాటలు మృదువుగా ఉండాలి. మృదువుగా ఉండాలి. చదవండి, మనం చదువుకున్న కీర్తనలో 52వ కీర్తనలో ఒక మాట ఉంది కదా, 4వ వచనం. 52:4 వచనం. కపటమైన నాలుక గలవాడా, అది నాశనకరమైన మాటలే నీకిష్టం. అంటే కపటమైన నాలుక, కపటమైన మాటలు నీకు ఉండకూడదు. అదే బాబుడు ఒకటి బయట కొట్టు అన్నాను కదా, అలా ఉండకూడదు మనం. అందుకనే నీ నోటిని జాగ్రత్తగా కాసుకోవాలి. సామెతలు గంధకర్త అంటాడు, సామెతలు గంధకర్తలు చాలా మాటలు ఉంటాయి నోటి కోసం.
నీ నోటిని జాగ్రత్తగా కాసుకో. నీ నోటు తొందరపడకూడదు. నీ నోటి ద్వారా వచ్చే మాటలు కొన్నిసార్లు తిరిగి నీ దగ్గరికి వస్తాయి. అందుకనే నువ్వు ఆ మాటలు పలకకుండా కాపాడుకోవడానికి నీవు నీ కుటుంబం జాగ్రత్త పడడానికి ఇష్టపడాలి. ఆమేన్. అంటే నోటి ఫలం. చాలా మంది అంటారు వాడి యొక్క ఉసిరే వాడికి తగిలిస్తుంటారు చాలాసార్లు. అంటే వాడి మాటలే వాడికి రివర్స్లో వచ్చేస్తాయి. చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటుంటారు. ఆ క్రికెట్ ఆడేటప్పుడు కొన్నిసార్లు బంతి ఇసురుతూ ఉంటుంటారు. ఆ బాల్ ఇసురుతున్నప్పుడు మళ్ళీ ఆ బాల్ వెనక్కి వస్తూ ఉంటుంది. బాల్ కొడుతుంటుంది, మళ్ళీ ఆ బాల్ వెనక్కి వస్తుంది. ఎంత ఫోర్స్గా కొడతాడో, ఎంత బలం ఉపయోగించి ఆ బాల్ ఇసురుతాడో బాల్కి, అదే బాల్ మళ్ళీ అంత ఫోర్స్గా వస్తూ ఉంటుంది. నేను అంటాను, నువ్వు ఎంత మృదువుగా మాట్లాడితే అంత బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎంత కఠినంగా మాట్లాడితే అంత కఠినమైన తీర్పును కూడా నువ్వు పొందుకుంటావు. అందుకని చిన్న పిల్లల్లాగా మన మృదువైన మాటలు మాట్లాడడానికి ఇష్టపడుదుము గాక. మృదువైన మాటలు మనం నోటిలోంచి వచ్చును గాక. చిన్న బిడ్డల వలె మనం మాట్లాడుదుము గాక. రెండో మాట, మీరు చిన్న పిల్లలు చూడండి, వారు వాకింగ్ స్టైల్ చూడండి, వారి నడక చూడండి. వాళ్ళు ఎలా నడుస్తారండి? వారి నడక చాలా ముచ్చటగా ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఇప్పుడు మన మధ్యలో ఒకడు ఉన్నాడు, బాగుండేది. ఆడి నడిచేయడానికి ఎలా ఉంటుంది మన అందరికీ? నా ప్రసంగం పక్కన పెడిసి ఆడనే చూస్తారు మీరు, అంతే కదా. ఎందుకంటే ఆడు ఎలా నడుస్తున్నాడు పడిపోతాడు, పడిపోవడం. మళ్ళీ నేను అంటే చిన్నపిల్లలు నడక చూడండి ఒకసారి, అద్భుతంగా ఉంటుంది. ఆడికి చక్కటి జీని ప్యాంట్ వేస్తారు. మళ్ళీ ఒకేలా బాయ్ అయితే బాయ్, గర్ల్స్ అయితే పాప అయితే పాపకి తగ్గ ఆ బట్టలు వేస్తారు. అలా వేసి మళ్ళీ షూ వేసి వాడు కోసం ఎక్కడో దగ్గర ఉంటాడు, చివరు ఉంటాడు, డాడీ రా అంటుంటే ఈ చిన్న బులుబులు అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉంటుంటే ఆ తండ్రికి ఎంతో సంతోషం అయిపోతూ ఉంటుందండి. ప్రైజ్లో ముచ్చటగా అనిపిస్తుంది తండ్రికి. ఆ తల్లి అయినా, ఒకవేళ ఆ స్థానంలో తల్లున్నా తండ్రి ఉన్నా, ఇదిగో అక్కడ వదిలేసి నడిచిరా అంటే ఆ తండ్రి అయినా తల్లి అయినా చేతులు చాచితే ఆ గురి ఎక్కడ దాకా ఉంటది? ఇప్పుడు మనం పాట పాడినట్లుగా ఆ గురి ఎక్కడ ఉంటది? అటు ఇటు ఉండదు, అటు ఇటు చోటు, ఎవరున్న చోటు. అతని కోసం ఎవరైతే చేతులు చాపాడో ఆ చేతులు చాపిన వ్యక్తి దగ్గరికే, తండ్రి దగ్గరికే, తల్లి దగ్గరికే వెళ్ళిపోతాడు. ఆమేన్. మన కోసం కూడా ఒక తండ్రి చేతులు చాపుచున్నాడని మనం గుర్తు పెట్టుకుంటే మన దారి రహదారిగా మారిపోద్ది. అందుకనే 128వ కీర్తనలో అన్నాడు, చదవండి, ఆయన యందు భయభక్తులు గల వారు త్రోవలు, చదవండి ఆ మాట చదవండి, ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. చదవండి ఆయన త్రోవలో నడాలి. చిన్నపిల్లల్లాగా తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆ తండ్రి ఎదురు చూస్తుంటే కుమారుడు వస్తున్నాడు. ఆ చిన్న అడుగులు వేసుకుంటూ ముచ్చటగా వేసుకుంటూ వస్తుంటుంటే ఆ ముచ్చటైన అడుగులు బట్టి తండ్రి ఎంతో సంతోషిస్తున్నాడు. ఆ తండ్రి సంతోషిస్తుంది ఏంటంటే నా కుమారుడు నా దగ్గరికే వస్తాడని సంతోషంతో ఉన్నాడు. చిన్నపిల్లలకి అటు ఇటు వెళ్ళడం తెలుస్తుంది అంటారా? ఆ టైంలో అప్పుడు తండ్రి ఎదుర్కొంటూ ఉన్నాడు, కుమారుడు వస్తున్నాడు. ఇప్పుడు అటు ఇటు వెళ్తాడంటావా? అసలు పక్కన ఎవరో ఉన్నారండి, మరొక పక్కన ఎవరొకరు ఉన్నారండి. ఇప్పుడు ఎవరి వైపు వెళ్తాడు తన కుమారుడు? అది చేతులు చాచిన తన తండ్రి వైపే చూస్తాడు. తన లుక్స్ కానీ, తన వే ఆఫ్ స్టైల్ కానీ, తన నడకంతా కూడా తండ్రి మీదే ఉంటుంది. అందుకనే తండ్రి మీద ఉంటూ ఉండగా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా నవ్వుతూ చక్కగా నడుస్తూ పరిగెత్తడానికి ట్రై చేస్తాడు. ఆ తండ్రి కూడా ఎంతో సంతోషంగా చేతులు చాచి ఆ కుమారుడు కోసం ఎదురు చూస్తాడు. ఆమేన్. నేనంటాను, ఆ చిన్న పిల్లల యొక్క అడుగులు చూడండి. అందుకని వారి నడక చూడముచ్చుటగా ఉంటుంది. నీ నడక కూడా దేవుని త్రోవలో ఉండునుగాక. నీ నడక కూడా దేవుని త్రోవలో ఉండునుగాక. నీ నడకలు కూడా దేవుడు చూసినప్పుడు చూడముచ్చుటగా కనిపించునుగాక. మన నడక మన త్రోవలు ఆయన త్రోవలాగా ఉండాలి. అందుకనే ఆయన త్రోవలో నడిస్తే మనకి ధన్యత కలుగుతుంది. ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు. ఆయన త్రోవలో మనం నడవాలి, ఆయన త్రోవలో వెళ్ళాలి. పేతురు యేసును చూశాడు.
ఆ ఓడ మీద నుంచి దిగి యేసు సముద్రం మీద నడిచి వచ్చేస్తున్నాడు. సముద్రం మీద ఆ తెల్లవారుజామున 4 గంటల ఆయన నడిచి వచ్చేస్తుంటే వీళ్ళందరూ అనుకున్నారు దయ్యమో దయ్యమో భూతమో అంటున్నారు. ఆఖరికి ఆయన అన్నాడు నేనే. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఆమె నేనే అని ఎవరు చెప్పలేదు. ఇప్పటికి వచ్చి మీకు చెప్పలేరు కూడా. నేనే. ఆ మాట యేసు ఒక్కడే చెప్పగలిగాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభు నామమున స్తుతిద్దాం. నేనే అని చెప్పాడు. నేనే అని చెప్పిన వెంటనే పేతురు అన్నాడు నీవే అయితే నేను కూడా నీకులాగా నడచ్చా అంటే కమ్ అన్నాడు దేవుడు. రా అయితే అన్నాడు. అంతేనండి. యేసును చూసినంతసేపు ఇంకా ప్రాబ్లమ్స్ ఏం లేవు. నడుస్తున్నాడు సముద్రం మీద. స్తోత్రం కలుగునుగా. ఒక మానవుడు సముద్రం మీద నడడం అంటే ఎంత అద్భుతం అంటే అది అసలు చరిత్రకి నేను అంటాను హిస్టరీలో కూడా నిలిచిపోయే కార్యాలు అంటే హిస్టరీని పగలగొట్టిన కార్యాలు యేసు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గిన్నీస్ బుక్లు ఆ బుక్లు ఈ బుక్లు ఏం సరిపోవు ఆయన చేసిన కార్యాలకి. హిస్టరీని పగలగొట్టిన కార్యాలు ఆయన చేశాడు. ఒక మానవుడు యేసును చూస్తూ ఉంటే యేసును చూస్తూ నడుస్తుండగా పేతురు ఆ యొక్క సముద్రం మీద వాడ దిగి దోణి దిగి ఆ సముద్రం మీద నడుస్తుంటుంటే యేసును చూసినంతసేపు కూడా మునిగిపోసాగలేదట. కానీ ఎప్పుడైతే యేసును పక్కన పెట్టి ఇలా తిరగడం మొదలు పెట్టాడో అంటే తన చూపులు తన విధానం తన మార్గాన్ని మార్చుకున్నాడో అప్పుడు ఆయన మునిగిపోసాగుతుండగా ఆయన అంటాడు కదా యేసు నేను మునిగిపోతున్నాను నన్ను రక్షించావా. ఎందుకు లోకం వైపు చూస్తున్నావు అని యేసు అంటాడు. ప్రైజ్ ఎలా. ఈరోజు మనం యేసును చూస్తూ పరిగెత్తుదుము గాక. మీ పక్కవారికి ఇలా కొట్టి చెప్పండి, హై పిచ్ చెప్పండి, నువ్వు యేసును చూస్తూ నీ జీవితాన్ని పరిగెత్తుదువు గాక. యేసును చూస్తూ నీ జీవితంలో పరిగెత్తుదువు గాక. మనం ఏం చేయాలి? యేసును చూడాలి. ఆ కుమారుడు తండ్రిని చూస్తూ పరిగెత్తినట్లుగా మనము కూడా యేసును చూస్తూ మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించుదుముగాక. అలా చేయగలుగుతున్నాం. ఈరోజు మాట్లాడితే సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఇంకా లేదంటే నా జీవితం ఇంతే అని చెప్పేసి మనం ఏదో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అసలు కానే కాదు. నువ్వు యేసును చూడు, యేసును చూస్తూ పరిగెత్తు, యేసును చూస్తూ నడు, యేసు త్రోవలో ఉండు. యేసు త్రోవలో ఉంటే ఆయన త్రోవలో చక్కటి మార్గం ఉంది. ముళ్ళు లేవు, గచ్చపోతలు లేవు, వంకర మార్గం కాదు అది. ఆయన త్రోవ అది ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది. కాబట్టి ఆ త్రోవలో తిన్నని త్రోవ ఆయనది. ఆ త్రోవలో నువ్వు ఉంటే ఆ త్రోవలోంచి మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఆమేన్. ఆయన త్రోవలో మనం ఉందాం. ఆ రాత్రి యాకోబు 28వ అధ్యాయం అనుకుంటాను ఆదికాండం. ఆయన పరిగెత్తాడు, అలిసిపోయాడు. చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే ఒక రాయిని తీసుకుంటే తలగడగా చేసుకోండి నిద్రపోతూ ఉంటుంటే ఆ రాయి దగ్గర నుంచి ఒక నించిని పైకి వేయబడి ఉందట. ఆమేన్. ఏం చేయబడి ఉంది? ఒక నించిన. ఆ నించిన పరలోక రాజ్యానికి భూమికి ఉంది. ఈ నించిన పరలోక రాజ్యానికి భూమికి వేయబడి ఉండి కిందకి పైకి దేవదూతలు దిగుతూ ఉన్నాయి, ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి. ఈ దృశ్యాన్ని యాకోబు చూస్తున్నాడు. నేను అంటాను ఆయన త్రోవలో ఉంటే నువ్వు నించినలాగా ఆయన త్రోవ ఉంది, స్ట్రైట్ గా ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఆమేన్. అందుకనే చిన్నపిల్లలు తండ్రిని చూస్తూ పరిగెత్తినట్లుగా మనం కూడా యేసును చూస్తూ మనం బులిబులి అడుగులు వేసుదుముగాక. ఆమేన్. మనం యేసును చూద్దాం, కలవరి శిలువను చూద్దాం. కలవరి శిలువలో ఎలాడుతున్నా యేసును చూద్దాం. మన కోసం రక్తం కార్చిన, మన కోసం ప్రాణం పెట్టిన, మన కోసమే నిత్యముగా అనేకమైన వేల గాయాలు శరీరాన్ని అనేక రకాలుగా ఇదిగో నలగొట్టుకున్న యేసును చూద్దాం. యేసును చూస్తూ మనం నడుద్దాం. ఆయన త్రోవలు ఎంతో అందమైనవి. ఆయన త్రోవలో ఏది మనకు అపాయం లేదు. అలాంటి త్రోవలు మనం సంపాదించుకుందాము గాక. ఒకటి, చిన్నపిల్లలు మృదువుగా మాట్లాడతారు. నీ మాటలు కూడా మృదువుగా ఉండాలి.
నీ ఇంట్లో వాళ్ళతో మృదువుగా ఉండాలి. రెండవది, నీ నడక చూడముచ్చుటగా ఉండాలి. యేసును చూస్తూ ఉండాలి, యేసును చూస్తూ నడాలి. ఓకే.